హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము. అది కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్, నార్మల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా కొంచెము చిల్లీలు వేసుకొని దాంతోపాటు మనము ఇవి ఉల్లికాడలతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాము. దాని ప్రాసెస్ ఏమేమి వేద్దామో అవన్నీ చూసుకున్నాము. ఇది కూడా ఉల్లికాడలు మంచి హెల్తీ, అందుకోసమని ఈరోజు ఉల్లికాడలతో చేస్తున్నాను. మామూలుగా నార్మల్గా అందరూ కాయగూరలు చేస్తారు కదా, అది కూడా చేస్తాను. ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇది చేద్దాము. వేయించిన నువ్వులు, ఉల్లిగడ్డలు, ఉల్లికాడలు కూడా సన్న తరుక్కోవాలా. అట్లా ఒక 4 ఎగ్స్, అల్లం వెల్లుల్లి సన్నగా తరుముకోవాలా. ఒక ఎండుమిర్చి. ఒక బౌల్ తీసుకొని అందులో నువ్వులు, తురిమి ఉంచుకున్న వెల్లుల్లి, అల్లము, సన్నగా తరుముకున్న ఉల్లికాడలు, సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిగడ్డలు, చిల్లీ ఫ్లేక్స్, ఒక ఎండుమిర్చి వేసుకొని అంత బాగా కలుపుకున్నాము. మీ దగ్గర కాశ్మీరీ ఎండుమిర్చి ఉంటేనా ఒక 5-6 తీసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకుంటేనే మంచి కలర్ వస్తుంది. అప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోకుండా ఉత్త మిరపకాయలు, కాశ్మీరీ ఎండు మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. కొంచెము కారము, ఆయిల్ బాగా వేడి చేసుకోవాలా. ఆ వేడి చేసుకున్న ఆయిల్ని ఈ బౌల్లో వేసేసుకుంటేనే అన్నీ బాగా మగ్గిపోతాయి అన్నమాట. బాగా కలుపుకున్నాం. అట్లనే ఆయిల్ అంత బాగా కలిసేటట్లుగా కలుపుకున్నాలా. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకున్నాము. బౌల్ తీసుకొని అట్లా ఎగ్గులు కూడా అన్నీ పగలగొట్టుకున్నాము. ఇప్పుడు బాగా గిల్లగొడదాము. బాగా అంతా బాగా కలిసేటట్లుగా గిల్లకొట్టుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాము. వేసుకొని మరి బాగా గిల్లకొట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి కూడా పెట్టాను ఆల్రెడీ. నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము, ఎక్కువ వద్దు. ఆల్రెడీ మనము ఇంతకుముందు ఆయిల్ వేడి చేసుకొని ఎక్కువ వేసుకున్నాము. దాంట్లో 3-4 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడైతేనే కొంచెం వేసుకున్నాను. ఎగ్స్ని దాంట్లో వేసేద్దాము. గిల్లకొట్టిన ఎగ్గులని వేసేద్దాము. కొద్దిసేపు అలాగే ఉంచుదాము. ఇప్పుడు ఎగ్గునంతా బాగా కలుపుకున్నాము. ఇప్పుడు గుడ్డు పొరుటులాగా వచ్చేసింది, చిన్న చిన్న ముక్కలుగా. అన్నాన్ని కూడా కలుపుకున్నాము. అన్నము బాగా పొడి పొడిగా వచ్చింది. నేను బాస్మతి రైస్ చేసినాను. మీరు బాస్మతి రైస్ అయినా సరే, నార్మల్ రైస్ అయినా సరే, లేదు నైట్ మిగిలిన అన్నాన్నైనా కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఆ కలిపి ఉంచుకున్న మసాలాను కూడా వేద్దాము.
కొంచెం ఆయిల్ ఎక్కువనే అనిపిస్తుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది. బాగా కలుపుకున్నామంతా అన్నం అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు సాల్టు, ఇది సోయా సాసు. మీకు ఇష్టం ఉంటే కలుపుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. కానీ వేస్తేనే బాగుండేది టేస్టు. ఎక్కువ వేయద్దండి, ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. కొంచెం బాగా కలుపుకున్నాము ఇప్పుడు కూడా. అంతా బాగా కలిసిపోయింది. చివరలో వెనిగర్ కూడా వేసుకొని 1 టీ స్పూను అంత బాగా కలుపుకున్నాము. ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము. అయిపోయింది రైస్, ఆల్రెడీ బాగా వేగింది కూడా. చూసినారు కదండి చిల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేశానో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. మరి కామెంట్ కూడా చేయండి. ఓకేనండి, బాయ్, ఉంటాను.